శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత భక్తి యోగంలో ఈరోజు మనం 1వ శ్లోకం తెలుసుకుందాము. భగవద్గీతలోని అత్యంత మధురమైన, మనందరము ఆచరించటానికి వీలైన మరియు అతి చిన్న అధ్యాయాలలో ఒకటైన 12వ అధ్యాయం భక్తి యోగంలోకి అడుగు పెడుతున్నాం. మొత్తం 18 అధ్యాయాలలో 20 శ్లోకాలతో ఉన్నటువంటి అతి చిన్న అధ్యాయం ఈ భక్తి యోగం. 11వ అధ్యాయం చివరలో అనన్యమైన భక్తి మరియు మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః అని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించారు. వీటి ద్వారానే నన్ను పొందగలరు అని చెప్పారు కదా. ఆ మాట విన్న అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. భక్తులలో కొంతమంది సగుణోపాసన అంటే సగుణ రూపాన్ని, ఆకారం ఉన్న రూపాన్ని భక్తితో పూజిస్తుంటారు. అలాగే కొంతమంది అక్షరము అంటే నాశనము లేనిది, అవ్యక్తమైన, కంటికి కనిపించని నిర్గుణ రూపాన్ని, నిరాకార రూపాన్ని ధ్యానిస్తుంటారు. ఈ ఇద్దరిలో ఏది శ్రేష్టతరము, ఏది మంచిది అనే సందేహము అర్జునుడికి కలిగింది. ఆ సందేహాన్ని ఈ మొదటి శ్లోకంలో అడుగుతున్నారు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఏవం సతతయుక్తాః ఏ భక్తాః త్వాం పర్యుపాసతే. ఏవం ఈ విధంగా ఇంతకు ముందు నీవు 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా సతతయుక్తాః సతతము నీయందే మనస్సును నిలిపినవాడు, ఎల్లప్పుడూ నీయందే మనస్సును నిలిపినవాడు, ఎల్లప్పుడూ భజనలు పూజలతో నామస్మరణతో ఉపాసించునట్టి ఏ భక్తాః నీ భక్తులు త్వాం పర్యుపాసతే నిన్ను ఉపాసిస్తున్నారు. నిన్ను ఏ భక్తులైతే నీ సగుణ రూపాన్ని పూజిస్తారో, అంటే కొందరి భక్తులు దేవుడికి ఒక ఆకారం, రాముడు ధనుర్బాణాలతో ఒక మానవాకారం, కృష్ణుడు నెమలి పింఛం పెట్టుకొని పిల్లని గోవితో ఒక ఆకారం, శివుడు, అమ్మవారు ఇలా ఒక ఆకారం ఉంది అని నమ్ముతారు. విగ్రహంను పెట్టుకొని అలంకారాలు చేసి నైవేద్యాలు పెట్టి పూలతో డెకరేషన్ చేసి కీర్తనలు పాడుతూ ఎంతో ప్రేమతో పూజిస్తుంటారు. వీరు భగవంతుడిని ఒక సుప్రీంగా, ఒక యజమానిగా, లేక ఒక మిత్రుడిగా, ఒక తండ్రిగా భావించి, సగుణ రూపంగా భావించి నిరంతరం పూజిస్తుంటారు. ఏ చ అపి అక్షరం అవ్యక్తం. కొంతమంది నాసరహితుడిగా, అవ్యక్తమైన, కంటికి కనిపించని నిరాకారంగా, చుట్టూ ఒక చైతన్యం ఉంది అని భావిస్తూ నిరాకారంగా భావిస్తుంటారు, ధ్యానిస్తుంటారు. ఇది నిర్గుణోపాసన. మరికొందరు భక్తులు, జ్ఞానయోగులు దేవుడికి ఆకారం లేదు, ఆయన అంతటా నిండి ఉన్న చైతన్యము ఒక వెలుగు అని నమ్ముతారు. వీరు కళ్ళు మూసుకొని ఆ నిరాకార బ్రహ్మను అనుభవంలోకి తెచ్చుకుంటూ లోపల ధ్యానిస్తుంటారు. నిర్గుణోపాసన.
తేషాంకే యోగవిత్తమాహ. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులు ఎవరు? ఈ ఇద్దరిలో యోగం తెలిసిన వారు ఎవరు? ఉపనిషత్తులు దేవుడికి రూపం లేదు అని చెబుతున్నాయి. కానీ 11వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ నా రూపాన్ని పూజించేవారే నన్ను చేరుకుంటారు అని చెప్పారు. అందుకే జ్ఞాన మార్గం గొప్పదా, భక్తి మార్గం గొప్పదా అని అర్జునుడు స్పష్టత అడుగుతున్నాడు. నిజానికి జ్ఞాన మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం మూడు వేరు వేరు కాదు. మూడు ఒకదానిని ఒకటి ఎప్పుడు అంటిపెట్టుకునే ఉంటాయి. ఈ అవినాభావ సంబంధాన్ని ఒక అందమైన, అందరికీ సులభంగా అర్థమయ్యే ఉదాహరణతో మనం తెలుసుకుందాం. ఒక తల్లి తన కుటుంబ సభ్యుల కోసం వంట చేస్తోంది. దీంట్లో ఈ మూడు యోగాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కుటుంబ సభ్యులకు ఏది ఇష్టమో, ఏది తింటే ఆరోగ్యమో, ఆ వంట ఎలా చేయాలో, ఆ వంటపై పట్టు, ఉప్పు కారాలు తగిన మోతాదులో వేయటం, ఈ విచక్షణ జ్ఞాన యోగం. సరైన జ్ఞానం లేకుండా వంట చేస్తే సత్ఫలితాన్ని ఇవ్వదు. కేవలం వంట ఎలా చేయాలో తెలిస్తే చాలదు. జ్ఞానం ఉంటే సరిపోదు. భౌతికంగా వంటగదిలోకి వెళ్ళి కూరగాయలు కోసి శ్రమించాలి. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా బాధ్యతగా, నిస్వార్థంగా వంట చేయడం కర్మయోగం. ఆ తల్లి వంట చేసేటప్పుడు కేవలం ఒక యంత్రంలాగా పనిచేయదు. తన కుటుంబ సభ్యులపై ఉన్న అంతులేని ప్రేమతో, వాత్సల్యంతో వంట చేస్తుంది. ఆ ప్రేమ వల్ల ఆ పదార్థాలు, ఆ భోజనం ప్రసాదంలా, అమృతంలా మారుతుంది. ఈ నిస్వార్థమైన ప్రేమ మరియు సమర్పణా భావమే భక్తి యోగం. ఈ మూడు యోగాలు వేరువేరుగా అనిపించినా మనిషి సంపూర్ణత్వం సాధించటానికి ఈ మూడు ఒకే దారానికి ఉన్న పూసల లాంటివి. జ్ఞానం ఏమి చేయాలో, ఎందుకు చేయాలో చెబుతుంది. కర్మ మనల్ని గమ్యం వైపుకు నడిపిస్తుంది. భక్తి ఆ ప్రయాణాన్ని ఆనందమయంగా మారుస్తుంది. ప్రేమ, భక్తి లేని కర్మ కేవలం యాంత్రికంగా ఉంటుంది. జ్ఞానం లేని కర్మ దారి తప్పుతుంది, గమ్యానికి చేర్చదు. కర్మ లేని జ్ఞానం, జ్ఞానం ఉండి కర్మ లేకపోతే వృధా. ఈ మూడింటి కలయికతోనే ఏ పని అయినా పరిపూర్ణం అవుతుంది. ఈ ఉదాహరణని అన్ని కర్మలకు అన్వయించుకోవాలి, వర్తింపచేసుకోవాలి. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.